హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈ రోజు అయితే మనకు కీ రిలీజ్ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు గ్రూప్ 2 కీ విడుదల. మనకు తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 15-16 తేదీలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 15-16 తేదీలో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థి లాగిన్లో ప్రిలిమినరీకి అందుబాటులో ఉంటుందని చెప్పారు. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో కీ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు ఓన్లీ 22వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలలో మీరు అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయొచ్చు. అయితే అబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇచ్చారు. అభ్యర్థులు చెప్పదలుచుకున్న అభ్యంతరాలకు తప్పనిసరిగా ఆ అంశం ఏ పుస్తకంలోనిది, ఆథర్ ఎవరు, ఎడిషన్, పేజీ నెంబర్, పబ్లిషర్ పేరు లేదా వెబ్సైట్ URL వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. అంటే మీరు దానికి ఆన్సర్ అని ఏ పుస్తకంలో చదివారో, ఆ పుస్తకం ఆథర్ ఎవరు, ఆరు ఏ వెబ్సైట్లో చదివారో ఆ వెబ్సైట్ యొక్క లింక్ అయితే తప్పకుండా పొందుపరచాలని చెప్పారు. అభ్యంతరాలను ఆన్లైన్లో పంపాలని పేర్కొన్నారు. సో కీపై అబ్జెక్షన్ చేసేటప్పుడు ఇది ఇంకొక కండిషన్ ఏంది, ఇక అభ్యంతరాలను కేవలం ఆంగ్ల భాషలోనే తెలపాలని సూచించారు. అబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంట. మళ్ళీ ఆ కీ అబ్జెక్షన్స్ పైన కూడా ఏ టెక్స్ట్ బుక్, ఆథరు, ఎడిషను, పేజ్ నెంబరు, పబ్లిషర్ పేరు ఆర్ URL లింక్ కూడా పెట్టాలని చెప్పారు. సో ఈరోజు కీ అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం 11 o'clock 10 తర్వాత 10 to 11 మధ్య రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 18th నుంచి 22nd వరకు మాత్రమే కీ అనేది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది అందరికీ తెలిసే కదండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అఫీషియల్ వెబ్సైటు. దీని ఒక లింక్ నేను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇది వేరేది, మీ యొక్క క్యాండిడేట్ లాగిన్, ఇక్కడ OTR న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అనేది కీ అందుబాటులో ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. కీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానికి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.